మంచు మనోజ్ ఫ్యామిలీలో మరోసారి వివాదం జరిగింది. మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పిఎస్ లో మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కుటుంబం హత్యకు కుట్ర పన్నిందంటూ పోలీసులకు తెలిపారు. నిన్న తన తల్లి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి విఘాతం కలిగించారని మనోజ్ పేర్కొన్నారు. పార్టీ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లలో విష్ణు అనుచరులు చక్కెర పోశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జనరేటర్లు పేలి అగ్ని ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అంటూ మనోజ్ ప్రశ్నించారు. తన కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనోజ్ తన అన్నపైన కంప్లైంట్ చేశారు అని తెలుస్తోంది, ఏంటి డీటెయిల్స్? ధనలక్ష్మి, మరొకసారి మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య సంబంధించిన వివాదం మరొకసారి రోడ్డెక్కినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న తన ఇంట్లో సంబంధించిన జనరేటర్లో ఇటు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు చక్కెర పోశారంటూ ఒక ఆరోపణ నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితం అందుకు సంబంధించిన ఆధారాలతో పాటు ఒక మీడియా ప్రెస్ రిలీజ్ను కూడా రిలీజ్ చేశారు. మనోజ్ దీనికి సంబంధించి కూడా ఈరోజు కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాడు, కానీ ప్రస్తుతానికైతే మంచు భార్యకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కూడా రేపు ఉదయం 9 గంటలకి కంప్లైంట్ చేయబోతున్నట్టు కూడా మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతుంది చెప్పుకోవాల్సింది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రాచకొండ సిపి కూడా ఇటు ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి కూడా పిలిచి మేజిస్ట్రేట్ హోదాలో కూడా వారికి సంబంధించి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాచకొండ సిపి ఎదుట మనోజ్తో పాటు విష్ణు హాజరయ్యారు, మోహన్ బాబు హాజరు కాలేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక హైడ్రామా కొనసాగుతున్న వేళ తాజాగా నిన్న రాత్రి తన ఇంట్లో పుట్టినరోజు వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన జనరేటర్లో విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు చక్కెర పోసి తనను కుటుంబాన్ని హత్య చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ సందర్భంలో గ్యాస్ కానీ ఏదైనా పేలి ఉంటే ఏం జరుగుతుందంటూ కూడా ప్రెస్ నోట్లో కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికైతే తన ప్రాణానికి అపాయం ఉంది, తన కుటుంబాన్ని ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన పేర్కొన్న ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఈ విషయానికి సంబంధించి కూడా రాచకొండ పోలీసులు ముగ్గురిని పిలిచి ఆ మనోజ్తో కూడా ఒక బాండ్ కూడా రాయించుకున్నారు. ఆ ఏడాది పాటు వివాదానికి సంబంధించి కూడా మాట్లాడవద్దంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన ఆ పాడిచేరి పిఎస్కి వచ్చి కూడా కంప్లైంట్ చేశారని కూడా అందరూ భావించారు. కానీ పోలీసులు వచ్చి ఆయన ఇంటి వద్దకు వచ్చి తిరిగి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో కూడా తాను రేపు ఉదయం కంప్లైంట్ ఇస్తానంటూ కూడా ప్రెస్ నోట్లో పేర్కొనడం జరిగింది. తను బయటికి వెళ్తే తన భార్య ఆలన పాలన ఎవరు చూసుకున్నట్టు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ ప్రెస్ నోట్ సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ను కూడా అందులో వివరించడం జరిగింది. నిన్న రాత్రి అందుకు సంబంధించిన ఏదైతే ఆ జనరేటర్ లో ఇటు చక్కెర సంబంధించిన పదార్థాలని నింపే ఫొటోస్ తో పాటు కొంత సీసీటీవీ ఫుటేజ్ ను కూడా మీడియాకి రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తనని ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశారు. విష్ణు బౌన్సర్లు తన రూమ్ వద్దకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కూడా కొంత ఇటు పవర్స్ ప్రెసివేషన్ జరిగింది. దీంతో కూడా తన భయాందోళనకు గురైనట్టుగా ఆ ప్రెస్ నోట్ లో ఆయన పొందుపరిచారు. కాబట్టి ప్రస్తుతానికి అందుకు సంబంధించి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, పార్టీ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ లో చక్కెరను నింపి తన విష్ణుతో పాటు విష్ణు బౌన్సర్లు కూడా అత్యాత్యం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఒక ఆరోపణ ఆ ప్రెస్ నోట్ లో చేశారు. కాబట్టి రేపు పహాడిచేరి పోలీసు ఎదుట ఎలాంటి ఫిర్యాదు చేశారు, నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా అందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. అదేంటి పని చేయదు చక్కెర పోతే